శ్రీకాళహస్తిలో పెను ప్రమాదం తప్పింది. అదుపు తప్పిన ప్రైవేట్ ట్రావెల్ బస్ వంతెన గోడను ఢీకొట్టి ఆగింది. బస్సు ఆగకపోయి ఉంటే సువర్ణముఖి నదిలోకి పల్టీ కొట్టేది. శబరిమల అయ్యప్ప దర్శనం ముగించుకొని అయ్యప్ప భక్తుల బృందం శ్రీకాళహస్తికి చేరుకుంది. శివయ్యను దర్శించుకునే క్రమంలో బస్సు డ్రైవర్ ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి సువర్ణముఖి నదిపై నిర్మించిన భక్త కన్నప్ప వంతెన గోడను బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ముగ్గురు స్వాములకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. नहीं कर बोल गाड़ी वो आ जाएगा आदमी के ऊपर दुकान के ऊपर चल जाएगा ठीक। Hi, నేను మీ రాజ్ తరుణ్. Please subscribe to YK TV. This is Viraj Ashwin. Please subscribe to YK TV Network.